సయ్యారే సై సై సయ్యారే 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 సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై సై సయ్యారే సై కుమారమ్మ పూసే రోజు హాయ్ హలో గుడ్ ఈవినింగ్. సై సై సయ్యారే సై సై సయ్యారే సై. కె రాఘవేంద్రరావు బిఏ. ఆ పేరుకి వెండితెరతో అవినాభావ సంబంధం ఉంది. ఆ పేరుకి కోట్లాది మంది ప్రేక్షకులతో అనుబంధం ఉంది. ఆ పేరు చెప్పగానే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చిరంజీవి గారి వరకు హీరోలందరూ గుర్తొచ్చేస్తారు. ఆ పేరు వినగానే శ్రీదేవి గారి దగ్గర నుంచి అనుష్క గారి వరకు హీరోయిన్స్ అందరూ మదిలో మెదులుతారు. అసలు ఏముంది ఆ పేరులో? ఆ పేరులో అందమైన చిరునవ్వు ఉంది. ఆ పేరులో అంతులేని ఆనందం ఉంది. ఆ పేరులో అడవిరాముడు సినిమా ఉంది, జగదేక వీరుడి పరాక్రమం ఉంది, అతిలోక సుందరి సౌందర్యం ఉంది, అన్నిటికీ మించి అన్నమయ్య జీవితం ఉంది. అందమైన పాటని రంగులతో అద్ది, అందమైన చీర కట్టి, అందమైనటువంటి ఆభరణాలతో ముస్తాబు చేసి ప్రేక్షకుల్ని అందమైన నందనవనంలో విహరింపచేసిన దర్శకేంద్రుడి పాటల సందడి అధ్యాయంలోని ఇది చివరి భాగం. ఇప్పటి వరకు ప్రతి ఎపిసోడ్లోనూ డైరెక్టర్ గారి పాటలోని విశేషాలని, రహస్యాలని, సంచలనాన్ని మీరు తెలుసుకున్నారు కదా. అయితే ఇవాల్టి ఎపిసోడ్ ఆ ఎపిసోడ్లన్నిటికన్నా చాలా విభిన్నం. ఎందుకంటే ఇవాల్టి ఎపిసోడ్లో సెలబ్రిటీస్ లేరు, కానీ రేపటి దర్శకులు ఉన్నారు. సినిమాకి ఫిల్మ్ ఇండస్ట్రీని అందించినటువంటి రామోజీరావు గారే ఒక ఇన్స్టిట్యూట్ని కూడా అందించి దర్శకుల్ని తయారు చేయడంలో విజయవంతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ ఇన్స్టిట్యూట్ పేరు రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్, రాఫ్ట్. మరి రాఫ్ట్ స్టూడెంట్సే ఈరోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్లు. వాళ్ళ గురించి తెలుసుకుంటూ రాఘవేంద్రరావు గారి సినిమాలోని పాటల్లో 4 దిక్కుల ప్రతిధ్వనించినటువంటి సిట్యువేషనల్ సాంగ్స్ ని ఇవాళ తెలుసుకుందాం. ముందుగా రాఘవేంద్రరావు గారిని ఆహ్వానించేస్తున్నాను. సో ఇవాళ మన సై సై సయ్యారే కార్యక్రమానికి రాఫ్ట్ నుంచి విద్యార్థులు వచ్చారు. వెల్కమ్. మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి మాకు. నేను అబ్బాస్. ఓకే. ఐఎమ్ లర్నింగ్ డిజిటల్ ఫిల్మ్ మేకింగ్. నా పేరు రాజశేఖర్. నేను రాఫ్ట్ లో డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నాను. నా పేరు యోగి మ్యామ్. నేను సేమ్ డిజిటల్ ఫిల్మ్ మేకింగ్. నా పేరు అన్వేష్. నేను రామోజీ అకాడమీలో డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నాను. నా పేరు భరత్. ఆయన చాలా పాటలు చూశాను, చాలా సినిమాలు చూశాను. ఆ సినిమాలో ఆ సీన్ కి ఎంత బలం వచ్చిందంటే ఆ సాంగ్ వల్ల ఆ బలం వచ్చిందని ఫీలింగ్ వస్తుంది. నా పేరు లక్ష్మి. నేను చాలా టీవీ ఛానల్స్ లో లైఫ్ స్టైల్ సంబంధించిన ప్రోగ్రామ్ కి డైరెక్టర్ గా వర్క్ చేశాను. గౌరీ రోనంకి అండి. నమస్తే సార్. నేను సార్ దగ్గర 3 మూవీస్ చేసే అవకాశం నాకు వచ్చింది. లైక్ నేను 12 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఓకే. సో ఈ రోజు మీ అందరి సమక్షంలో డైరెక్టర్ గారి సినిమాల్లోని సిట్యువేషనల్ సాంగ్స్ ని మనం చూడబోతున్నాము. ఒక ఉన్నత స్థానంలో ఉన్న క్యారెక్టర్ పడేటువంటి మానసిక ఆవేదనని, ఆ మానసిక సంఘర్షణని పాట ద్వారా వెల్లడించి చిరస్థాయిగా మిగిలిపోయే రీతిలో చిత్రీకరించారు ఈ పాటలు. 1982లో అంటే 35 సంవత్సరాల క్రితం విడుదలైన జస్టిస్ చౌదరి సినిమాలోని ఆ హిస్టారికల్ సాంగ్ ని చూద్దాం. ఇది ఆదాయమే ఇచ్చిన తీర్పు. నేను వాడు ఇక్కడ ఇలా ఒక పాపులర్ డైరెక్టర్గా ఉండటానికి నిజంగా ఆదాయం ఇచ్చిన భిక్ష నాకు. అది నా సినిమా కెరియర్కి లైఫ్ మొత్తం ఆయనే. ఇందులో సిచ్యువేషన్ మీకు ఏంటంటే, ఈ జడ్జి అనేవాడు తీర్పు చెప్పాల్సినప్పుడు సొంత కుటుంబంలో వాళ్ళకి తీర్పు చెప్పాల్సి వచ్చినప్పుడు అన్నీ మర్చిపోవాలి, మన అనేది ఉండకూడదు అనేది సిద్ధాంతం. సొంత కుటుంబంలో చేయాల్సి వచ్చినప్పుడు, తీర్పు చెప్పాల్సి వచ్చినప్పుడు హీ హ్యాస్ టు బి వెరీ స్ట్రాంగ్ ఇన్ హార్ట్. బట్ అదే టైంలో ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కోళ్ళకి సమాధానం చెప్పాలంటే ఇంపాసిబుల్ అనమాట. ఎందుకంటే 100 పేజీలు చెప్పినా కూడా కన్విన్స్ అవ్వరు. దాన్ని మనం ఒక సాంగ్లో ఎలా చెప్పామనేది జస్టిస్ చౌదరిలో సిచ్యువేషన్ అనమాట. ఇతను ఏకని చెప్పాలంటే ఒక పాటలో తప్ప చెప్పలేము. అందుకనే డైరెక్టర్స్కి ఇదేంటి సాంగ్ సిచ్యువేషన్ మనం రైటర్స్కి చెప్పినప్పుడు మనం కాంట్రిబ్యూషన్ చేయాలి కదా. ఏం రాయమంటారండి అంటే కొంతనే మనం ఇన్పుట్ ఇవ్వాలన్నమాట. సాంగ్ టేక్ ఆఫ్కి మొత్తం బుక్స్ అన్ని గరిగర మొదలుపెట్టిన దాంట్లో కూడా ట్రాలీస్ గీలీస్, ఆపోజిట్ ట్రాలీ ఎందుకు ఇవ్వాలి అనేది థియరీలో చెప్పరు కదా. ఆ లిరిక్లో
ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి, ఎవరి ప్లేస్మెంట్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి మీరు మేమైతే ఎలా తీస్తాం, నాకు నా వారు లేరు అన్నప్పుడు అప్పటి వరకు ముందుకు వచ్చినవాడు వెనక్కి తిరిగి నాకు నా వారు లేరు అంటాడు. ఇట్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ మీనింగ్ అంటున్నా. ఇప్పుడు రేపు పొద్దున మీరు డైరెక్టర్స్ అయినప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చి ఒక సాంగ్ తీయాల్సి వస్తే ఏం చేయమంటావు అంటే మనకు కూడా యాక్ట్ చేసి చూపించగలగాలి. ఇప్పుడు ఆయనకి ఇచ్చి పాట పాడంటే ఇచ్చి కూర్చోకూడదు కదా, ఎక్కడి నుంచి ఎక్కడ రావాలి. మామూలుగా అయితే ఇల్లంతా చిద్దులు దొక్కరు కదా ఎవళ్ళు, సినిమాలోనే అడ్వాంటేజ్ ఉంది. న్యాయంగా అయితే కూర్చొని చెప్తాను అని కూర్చోబెట్టి డైలాగ్ చెప్తే వాళ్ళు ఒక మాట అంటారు, వీళ్ళు ఒక మాట అంటారు. కూర్చోబెట్టి పాట పాడినా కూడా కూచిపాట అవుతుంది. కనుక ఫోర్స్ కనుక అసలు ఎన్నిసార్లు చూసినా భయం వేస్తుంది పాట చూస్తే. ఈ కన్న కొడుకు, కడుపు తీపి ఈ కాకుండా ఎక్స్ట్రా ఏంటి ఒక చరణంలో ఇది ఒకటి కవర్ చేసాం. సెకండ్ చరణంలో ఏం చేయాలంటే మనకు అందుకునే డైరెక్టర్స్ కాబోయే వాళ్ళకి మన పురాణాలు తెలిసి ఉండాలి. ఇది దైవమే ఇచ్చిన తీర్పు తప్ప నా కాదంటే మొత్తం లక్కీగా మన అదృష్టానికి మంచి ఆలోచన వచ్చినప్పుడు మంచి జరుగుతాయి. వాళ్ళే చేయంగా లేనిది ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్, ప్రాణాల్లోనే గ్రేట్ పీపుల్ అందరూ రాముడు లాంటి దేవుడు కూడా చేశాడు అనేటప్పుడు టోటల్గా ఎవడైనా ఎంత ఇదైనా కూడా చేస్తారా అనేది మొత్తం కొట్టేసినట్టు ఉంది. మాకు ఆ రోజుల్లో జిమ్మి జిప్పుల్లో ఏమి లేవు. కొట్టి మా కెమెరామెన్ మా బ్రదరు హ్యాండ్తో ఇట్లా ట్రాలీ మీద వెనక్కి పడుకుని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇట్లా తిప్పటం. డ్రామా క్రియేట్ చేయాలంటే యూ హ్యావ్ టు కట్ మోర్ షార్ట్స్ విత్ సెన్స్. ఊరినే టకటకటక షార్ట్లు కట్ చేయటం కాదు, ప్రతి షార్ట్కి ఒక మీనింగ్ ఉంటుంది అన్నమాట. సిచ్యువేషన్ సాంగ్స్కి రామారావు గారి సిచ్యువేషన్ ఏదైతే ఒక ఆల్మోస్ట్ ఆయన చట్టానికి ఇంకా బానిస ఆయన. సో దాని ఒక షాట్లో నిజంగా అది చూస్తున్నప్పుడు ఆయన కుర్చీలో కూర్చుని ఇలా పైప్ కాలుస్తున్నప్పుడు గ్రిల్స్ మధ్యలో నుంచి ఒక షాట్ ఉంది సార్. అది చూసినప్పుడు ఆయన నిజంగా ఒక ఖైదీ, అంటే ఆ చట్టానికి ఆయన ఇంకా లోబడి ఉండిపోయారు, ఇంకా ఆయన చేసేది ఏం లేదు ఇంకా. సో అది నిజంగా అది చూసి చాలా అద్భుతంగా అనిపించింది. అది షాట్ బాగా నచ్చింది సార్ నిజంగా. బాగా నోట్ చేసాం. ఇప్పుడుగా చూసినప్పుడల్లా నాకు బాగా కలుగుతుంది. ఎప్పుడు అసలు రిలాక్స్ అవడం, చెయ్యి ఇరిగిపోయినా కూడా షూటింగ్ చేద్దాం ఉంటాడు ఆయన. చాలా ముండే అలాంటిది అది ఆదాయమైన టాప్ యాంగిల్ తీసిన తర్వాత ఒకసారి మట్టుకు అలా కూర్చునిపోయామాట 1 minute బ్రదర్. ఎప్పుడు చూడాలి అసలు ఏంటి అంటే ఏమన్నా అంతకుముందు కొండవీడి సింహం తీస్తున్నప్పుడు వైఫ్కి సిక్గా ఉంటే ఒక పాట పాడి మళ్ళీ బెడ్ దగ్గర సీన్ చెప్తాడన్నమాట, నువ్వు లేకపోతే ఎలా ఉండగలను. ఆయన బాగా రియల్గా బస్ట్ అయిపోయాడు ఆయన. అప్పుడే వైఫ్ బాగా ఎమోషనల్ మ్యాన్. ఒకవేళ అటువంటిదేమో అనుకున్నాను. ఆ తర్వాత ఎప్పుడో సీఎం అయిన తర్వాత హార్ట్ ఆపరేషన్ తిరిగి వచ్చారు కదా, నేను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అప్పుడే ఆ సాంగ్ అప్పుడు లైట్గా అనిపించింది బ్రదర్, ఈ సాంగ్ అప్పుడు లైట్గా అనిపించింది అన్నప్పుడు నాకు ఒక్కసారి అంటే చాలా వర్క్ అంటే అని అసలు చెయ్యి ఇరిగిపోయినా కాలిపోయినా ఇట్స్ ఆల్ రైట్ చేసేద్దాం అంటాడు. అనేది మహానుభావులు అన్నమాట. అలాగే మరి నెక్స్ట్ సాంగ్ చూద్దామా సార్? అన్యాయానికి గురైన వ్యక్తి పట్ల మనకి ఉండవలసింది సానుభూతి కాదని, స్ఫూర్తిని చైతన్యాన్ని కలిగించేటువంటి మంచి మనసు అని నిరూపించిన సినిమా త్రిశూలం. ఈ పాటని చిత్రీకరించడం, ప్రేక్షకుల ఆమోదాన్ని పొందడం ద్వారా దర్శకేంద్రుడి ప్రతిభ ఎవరెస్ట్ ని తాకింది. ప్రేక్షకుల మనసులోని మారుమూలల్లో ఉన్న అపవిత్రమైన భావాన్ని అమృతంతో తుడిచేసిన ఈ పాట మహిళా లోకం ఉన్నంత వరకు ఈ పాట మారుమ్రోగుతూనే ఉంటుంది. 1982లో అంటే 35 సంవత్సరాల క్రితం విడుదలైన త్రిశూలం సినిమాలోని ఈ పాట. ఈ సిచ్యువేషన్ ఏంటంటే దీనికి 3 హీరోయిన్స్, అందులో రాధిక్ క్యారెక్టర్ ఒకటి, రిచ్ క్యారెక్టర్ ఏమో శ్రీదేవి, జయసుధ ఒక క్యారెక్టర్ ఉంటుంది అన్నమాట. జయసుధ ఏంటంటే అన్యాయంగా ఎవరో బలవంతంగా అమ్మాయిని రేప్ చేస్తే దాంతో అప్సెట్ అయిపోయి ఊళ్ళో ఉంటుందన్నమాట. వీడు గ్రామాన్ని ఉద్ధరించాలని మంచి మార్గంలో పెట్టాలని ట్రై చేస్తూ ఉంటే విలన్స్తో ఆర్గ్యుమెంట్ వచ్చి, నువ్వు నీతులు చెప్తున్నావు, నువ్వు ఒక ఆదర్శమైన విషయం చేసి చూపించు, అప్పుడు నీ నీతులు వింటాం అన్నప్పుడు ఎవరు ఊహిస్తున్న విధంగా అక్కడ అమ్మవారి మెడలో తాళి ఉంటే, పసుపు కొమ్ము ఉంటే తీసుకొచ్చి అమ్మాయి మెడలో పెడతాడు అనమాట. అమ్మాయి షాక్ తింటుంది. అమ్మాయి కూడా అక్కడ ఉంటుంది అనమాట, అందరూ ఉంటారు. అప్పుడు వరకు శ్రీదేవినే చేసుకుందాం అనుకుంటాడు. దీన్ని ఆడియన్స్కి జస్టిఫై చేయాలంటే చెడిపోయిన అమ్మాయిని చేసుకున్నాడంటే ఆ అమ్మాయి అసలు ఎందుకు మీ లైఫ్ ఎందుకు నాశనం చేస్తున్నారు, శుభ్రంగా శ్రీదేవిని చేసుకోవచ్చు కదా అంటే వీడు వాళ్ళ కోసం చేశానని చెప్పాలి.
ఈ ఎంత హీరో అయినా కూడా చెడిపోయిన అమ్మాయిని చేసుకుంటాడా అనేది తుడిచిపెట్టుకోవాలంటే ఒక అద్భుతమైన సాంగ్లు చేయగలగాలంటే అందులో అద్భుతమైన రచన చేయగలిగిన ఆత్రేయ గారు ఉన్నారు. ఇంకా దాని తిరిగే ఉంది. ఆత్రేయ గారికి సిచ్యువేషన్ ఇచ్చామంటే అసలు మానసికత ఇంతే, మనిషి బతుకుంతే, మనసున్న మనిషికి సుఖము లేదంతే, అంతకన్నా గొప్పగా ఎవరు రాయలేరు. అలా ఈ సిచ్యువేషన్ చెప్పగానే అద్భుతంగా రాశారు. అద్భుతంగా రాస్తే మనకు ఒక ఆవేశం వస్తుంది. ఇందులో అన్నీ డైరెక్టరే చెప్పాలి. పాటిచ్చి పాడమంటే అమ్మాయిలైన అమ్మాయి పాడి, అతనులైన అతను పాడి, ఎక్కడ దగ్గర రావాలి, దగ్గరికి వచ్చి చెయ్యి ఏం చేయాలి, కళ్ళు ఎక్కడ ఉరుసుకోవాలి. పైగానేమో రాముడు ఇడితో పోలుస్తుంది శివుడితో. సో ఆ గ్రాటిట్యూడ్ చెప్పి దగ్గరికి వస్తే బాధతో వచ్చినప్పుడు అని మనం చెప్పాలి. డైరెక్టర్కి అన్ని పరీక్షలే, ఎక్కడ మూమెంట్ రావాలి, ఎక్కడ రావాలి. సో ఎవ్రీ మూమెంట్ చెప్పి తీరాల్సిందే. దండం పెట్టాలా, ఇక్కడ ఎట్లా అనాలా, అట్లా అనాలా, చెయ్యి తీసుకుని చెప్పాలా. టెంపుల్స్లో ఎప్పుడైనా ఒక్కొక్క కానీ లేకపోతే ఒక ఇది కానీ ప్రవేశిస్తే సంప్రోక్షణం చేస్తారు. అంటే మళ్ళీ స్వామికి బట్టలన్నీ తీసేసి మొత్తం నీళ్లతో పాలతో అభిషేకం చేసి మళ్ళీ ఫ్రెష్ చేస్తారు అన్నమాట, ఆ కీడు పోవటం కోసం. అలా ఒక అపవిత్రమైన అమ్మాయిని పవిత్రంగా చేయాలంటే ఆ సిచ్యువేషన్ని ఎలా మనం హ్యాండిల్ చేసాం దానికి ఒకసారి చూద్దాం. దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఇతను చెప్పిన తర్వాత ఎంత గొప్పవాడు నువ్వని ఆ హగ్గు లవ్తో ఉన్న హగ్గు కాదు, అతను చెప్పిన దానికి గబుక్కున హగ్ చేసుకుంది అనుకో అది లవ్ అనుకుంటారు. దేవుళ్ళు అందరూ ఆశీర్వదించారు, దేవతకి ఎట్లా పునీతమైందో అట్లా ఈ అమ్మాయి కూడా పునీతం అయిపోయింది. పురాణాల లింక్ చెప్తా ఉంటే అది కథే కదా అంటే మన కథ నిజం కాదా అని ఇంత గొప్పగా తీసిన దానికి మనం ఛాలెంజింగ్గా. అండ్ నెక్స్ట్ దీపాల గురించి, హృదయంలో దీపం వెలిగించారని ఇదని అదని, ఆ దేవుడు కూడా మనిషే కదా అంటే ఎవ్రీ లైన్లోనూ చాలా గొప్ప థాట్ ఉంది. దాన్ని ఎలివేట్ చేయడం కోసం అంతకుముందు దీపాలే ఎందుకు పెట్టాలి. సో దాన్ని సబ్జెక్ట్ చేసుకుని ఆ దేవుడు కూడా మనిషే కదా అంటే మనిషి రూపంలో ఉన్న దేవుడు నువ్వే కదా అని అమ్మాయి ఎప్పుడో చెప్తాం. సో దీన్ని ఇమాజినేషన్ చేస్తేనో ఫెయిల్ అవుతుంది. పాట అని చెప్పి ఇమాజినేషన్ వెళ్ళకూడదు. రియాలిటీలో అద్భుతంగా తీయాలంటే సో దిస్ ఈజ్ మోర్ ఎసెన్షియల్. మీలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్కి ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇక్కడ ఆడుకోవచ్చు అనమాట. సరే, దీపాలు పెట్టే సీన్ ఉంది కదా, మీరు చెప్పినట్టు ఆయన్ని దేవుడిలాగా భావించి చేసింది కదా, అంటే ఇలా కూడా అనుకోవచ్చు సార్, ఇది ఆమె జీవితంలో వెలుగు వచ్చింది అనే సీన్ కూడా అనుకోవచ్చు కదా మనం. అది సాంగ్ లా చూపించడం వల్ల అంత బలం వచ్చింది. మామూలుగా డైలాగ్ లో చూపిస్తే అంత ఇంత ఎఫెక్ట్ ఉండదు. అది నా ఫీలింగ్. అది సార్ ఇప్పుడు ఇలాంటి స్టోరీస్ మీరు ఎంచుకునే ముందు ఏమన్నా డౌట్ వచ్చిందా సార్, ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారా లేదా అని? ఇది ఒక నావల్ బేస్డ్ అమ్మా, నాకు కొన్ని కరెక్ట్ చేసుకునే చేశాను. ఈ సిచ్యువేషన్స్ అన్నీ నావల్లో ఉండవు. పెళ్లి చేసుకున్నాడు అంటారు. నాకు బాగా నేను తీసిన సినిమాల్లో బాగా ఇష్టమైన సినిమాల్లో ఇది ఒకటి. అన్నమయ్య, ఇది, జగదేకురుడు, అడవి రాముడు, హ్యాట్స్ ఆఫ్ జయసుధ. కొన్ని సినిమాలు జయసుధ లేకపోతే జ్యోతి కానీ, శక్తి అనే సినిమా కానీ, జయసుధ లేకపోతే అదే నోబడీ కెన్ రీప్లేస్. సావిత్రి గారి తర్వాత జయసుధ ఉంటుంది కదా. తిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు. ఇద్దరు మిత్రులు సినిమాలోకి వెళ్తున్నాము. మీరందరూ స్కూల్లో ఉండుంటారు ఆ టైంలో రిలీజ్ అయినప్పుడు. మనవాడైతే ఇంకా పుట్టలేదు, జస్ట్ పుట్టాడు. స్నేహానికి కొత్త అర్థం చెప్పిన 25th ఇయర్ పిక్చర్ అది. మీ 25th ఇయర్ ఆఫ్ డైరెక్షన్. ఓకే, ఇప్పుడు 50 years అయింది అనుకో. అవును అవును. అప్పుడు 100 days ఫంక్షన్ కూడా 25 years సెలబ్రేషన్ లా చేసాం. స్నేహానికి కొత్త అర్థం చెప్పిన సినిమా, ఫ్రెండ్షిప్ కి ఫైనెస్ట్ డెఫినేషన్ ఇచ్చిన సినిమా ఇద్దరు మిత్రులు. భావోద్వేగాల్ని పాటలో భాగంగా చేయడం, దాన్ని చిత్రీకరించినటువంటి విధానం దర్శకేంద్రుడి ప్రతిభకు నిలువెత్తు దర్పణం. 1999లో అంటే 18 సంవత్సరాల క్రితం విడుదలైన ఇద్దరు మిత్రులు సినిమాలోని ఈ బంగారం లాంటి పాటని చూద్దాం. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బొమ్మ గీయమ్మ. ఇప్పుడు ఈ రోజుల్లో కామన్ గానీ జనరల్ గా ఏంటంటే అసలు అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్స్ గా ఉండటం అనేది ఒప్పుకోరా. ఈ అబ్బాయికి అమ్మాయికి ఏదో ఉందనుకుంటారు. నిజమైన ఫ్రెండ్షిప్ అనే దానికి ఒప్పుకోవటం చాలా తక్కువ. అప్పుడే రేజర్ సిజ్జి సినిమాలో అయితే అసలు ఒప్పుకోరు. అసలు సాక్షి శివానంద్ చిరంజీవి మధ్య కెమిస్ట్రీ, కోపం వస్తే దిడ్లుతో కొట్టుకోవటం, మీదకి కూర్చోవటం, అంత ఓవర్గా చూపించి వాళ్ళిద్దరికీ సంబంధం లేదు,
ఆ అమ్మాయి పెళ్ళి వేరే వాడితో చేయటం అయినా కూడా ఆ అమ్మాయి మీద అపవాదేసి ఆ అబ్బాయికి నీకు ఏదో కనెక్షన్ ఉందని చెప్పి అప్పుడు అమ్మాయికి సీమంతం చేయడానికి కొంతమంది ఏర్పాటు చేస్తే వాళ్ళందరూ ఇతనికి వాళ్ళకు వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా అనుకోబట్టి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ టేక్ ఆఫ్ కోసం మొదలుపెట్టిన సాంగ్ అనమాట. ఇది కూడా ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్. మన సీతారామ శాస్త్రి గారు రాశారు. ఈ పిక్చర్ వచ్చేటప్పటికి కొంచెం ఈ లవ్లు, ముందు లవ్ తర్వాత పెళ్లి చేసుకోవటం, ఫ్రెండ్షిప్ అయినా కూడా ఏంటి వాడికి నీకు కొట్టడం ఇవన్నీ ఉన్నాయన్నమాట. అది కాకుండా చిరంజీవి గారు కొంచెం సీనియర్స్ అయ్యే టైం అనమాట. అందుకనే ఆయన ఒక స్పోర్ట్స్ మ్యాన్, ఈ అమ్మ ఒక స్పోర్ట్స్ లేడీ కనుక ఒకళ్ళనొకళ్ళు సేకరించుకున్నా కావలించుకున్నా కూడా విన్ అయినప్పుడు ఒక ఎమోషన్తో వచ్చి ఎంకరేజ్ చేసుకుంటాం ఫ్రెండ్ని. ఇవన్నీ ఏంటంటే బ్యాడ్గా ఆలోచించే వాళ్ళకి అంత నువ్వు గెలిచి అంత ఆనందపడిపోతావేంటి అనే డబుల్ మీనింగ్లతో. సో ఇద్దరు మిత్రులు అనే టైటిల్లోనే రమ్య అసలు వైఫ్. సో ఫ్రెండ్షిప్ మీద బట్టి అది 25 వీక్స్ ఆడింది. ఏంటి ముందు ఇట్లా ఉంది అనుకునే లోపలే మనం మ్యారేజ్ చేసేయాలి. బిగినింగ్లో ఈ అమ్మాయి అబ్బాయి అనుకుంటా ఉంటే కాదు అమ్మాయి అయితే బాగుంటుందని అన్ని బొమ్మలతో చెప్పటం. ఇవన్నీ ఏంటంటే యూ హ్యావ్ టు డ్రా ఏ గ్రాఫ్. ఒక 2-3 సార్లు ఇన్ని పాటని ఏ మ్యూజిక్లో ఏం చేద్దాం అదొక చిన్న ఫన్ లాంటిది మనకి. సితార్ భయంకరంగా అసలు గజల్ వాయించేస్తున్నారేమో బాగా. ఆ తబలా జకీర్ హుస్సేన్ తబలా ఇవన్నీ ఏంటి ఎవరో డాన్స్ మాస్టర్ చెప్పే కావు. సితార్ ఉంది కదా అని చెప్పి సితార వాయిస్తా కూర్చున్నాం అనుకో ఏదో జర్కీగా ఉంటుంది. ఆ అమ్మాయిని మళ్ళీ మామూలు మనిషిని చేయటం కోసం దే ఆర్ ప్లేయింగ్ సమ్ ట్రిక్స్ దాంట్లోంచి. సో ఈ ఆలోచన రావాలంటే మన బ్రెయిన్ ఎక్కువ పనిచేయాలి. చాలా మందికి ఏంటంటే ఇటువంటి సిచ్యువేషన్ వస్తే టోటల్గా ఆ పాట హైలైట్ అంటారు, మిగతా ఎంజాయ్ చేస్తారు అంతే. హైలైట్ అనటానికి ఏంటంటే ఒక స్టోరీ బేస్డ్ పాట ఉంటే దాన్ని కథగా పాట రూపంలో చెబితే ఛాలెంజ్ ఇట్లాంటి కొత్త ఎక్స్ప్రెషన్ వస్తుంది. నేను ఊహించలేదు అనమాట. ఆయన కూడా అంత గొప్పగా రాస్తాడని. సౌందర్యలహరి కార్యక్రమానికి చిరంజీవి గారు వచ్చినప్పుడు ఈ పాట చూసినప్పుడు ఆయన మళ్ళీ ఎమోషనల్ అయ్యారు. అతనే మించిన తోడుగా బంధుత్వానికి అర్థం అని. సరే, ఈ సాంగ్ మధ్యలో చిరంజీవి గారు బాస్కెట్ బాల్ ఆడుతున్నారు, అదేవిధంగా నెక్స్ట్ చరణంలో సాక్షి శివానంద్ గారు పెయింట్ వేస్తున్నారు. సో ఈ 2 సీన్లు చూపించడానికి రీజన్ ఏంటి ఈ సాంగ్ లో? ఈ అమ్మాయికి పెయింటింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి పెయింటింగ్ ఫెస్టివల్ తీసుకెళ్ళారు. చెప్పలేదు, మిస్ ఇండియా అనగానే గబుక్కుని ఏడ్ చేస్తారే, అది మెయిన్ లో పెట్టుకున్నాం అన్నమాట. ఈ అమ్మాయి తెలియకుండా ఫంక్షన్ తీసుకెళ్ళాలి, అందులో అమ్మాయికి అవార్డు రావాలి. దాంతో అడగక ముందే అన్ని ఇస్తాడు అనే లైన్కి లింక్ చేసుకున్నాం అన్నమాట. అయితే ఈ పెయింటింగ్ డెఫినెట్గా మనం దీంట్లో పెడదాం, గెలుస్తావు నువ్వు, గ్యారెంటీ గెలుస్తావు, నాకు ఎక్కడ వస్తుందిలే అంటాం. ఇవన్నీ సీన్ అవుతుంది. ఒక బీజంలోనేమో మాయిస్తారు, ఒక బీజంలోనేమో అమ్మాయి తెలియకుండా ఒక అద్భుతం చేయటం. బీజంని మనం చేయలేకపోయినప్పుడు బీజం వద్దు బాబు అని మ్యూజిక్ డైరెక్టర్ చెప్పేది బెటర్ కదా. పాటకి ఆ బీజం లేకపోతే స్ట్రెంత్ ఉండదు. నువ్వు ఎంత ఆలోచిస్తే అంత పిండి కొద్దీ రొట్టె అంటారే, 100 రోజులు ఆడాలనుకుంటే 100 రొట్టెలు తయారు సరిపడా పిండి చేసుకోవాలి. ఇవాళ సై సై సయ్యారే కార్యక్రమంలో డైరెక్టర్ గారి డైరెక్షన్ లో వచ్చిన మూవీలోని సిచ్యువేషనల్ సాంగ్స్ చూస్తూ వస్తున్నాము. రీసెంట్ గా డైరెక్టర్ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి ఓం నమో వెంకటేశాయ సినిమాలోని సాంగ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటే రాఘవేంద్రరావు గారికి ఎంత భక్తో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ భక్తి అన్నమయ్య సినిమా అయ్యింది. ఆ భక్తే ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిలో సభ్యుణ్ణి చేసింది. ఆ భక్తే హతీరాం బాబా జీవితాన్ని అధ్యయనం చేయించి ఓం నమో వెంకటేశాయ సినిమాకు అంకురార్పణం చేయించింది. అందులోని ఒక పాట ద్వారా ఆ ఏడుకొండలవాడికి జరిగేటువంటి తోమాలు సేవని వివరించి ఆ కోనేటి రాయుడికి నివేదించారు దర్శకేంద్రులు. కొన్ని నెలల క్రితం విడుదలైనటువంటి ఓం నమో వెంకటేశాయ సినిమాలోని ఆ పాటని ఇప్పుడు చూద్దాం. ఈ పాట చూసే ముందు క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ఇద్దరి మధ్య సీన్ తీయాలంటే సజెషన్ షాట్స్కి ప్లేస్మెంట్స్ సెట్ కన్వీనియన్స్ దేవుడితో చెప్తున్నట్టు ఉండాలి. ఈ టెంపుల్లోనేమో మనం సెట్ వేసినా కూడా దేవుడు బొమ్మ వెనక పెడితేనేమో కెమెరా పెడితేనేమో కంప్లీట్ బ్యాక్ అవుతుంది, ఏముండదు. ఒట్టి ఈయనే పెడితేనేమో ఎవరితో పాడుతున్నాడో తెలియదు. దేవుడితో పాడుతున్నాడంటే ఇటు కెమెరా పెడితే ఆయన బ్యాక్ అవుతుంది. దీనికి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది క్లీన్గా అబ్జర్వ్ చేయండి. పైగా ఈ సాంగ్తో దేవుడు కనపడాలి. ఫ్యూచర్లో కథలు అయిపోయిన తర్వాత మీరు కూడా అటువంటి భక్తి సినిమాలు కానీ లేకపోతే టెంపుల్లో సీక్వెన్స్లు కానీ తీయాల్సిన అవసరం రావచ్చు. నెక్స్ట్
ఆయనతోనే పాడుతున్నాడు వస్తుంది కౌంటర్ మళ్ళీ. సో ఇటువంటి సాంగ్స్ తీసేటప్పుడు ఏంటంటే ముందు టెంపుల్కి వెళ్ళి అసలు ఏదేది ఏం చేస్తారు ఇవన్నీ స్టడీ చేయాలి. ఫోర్గ్రౌండ్లో ఎప్పుడూ ఒక ఎలిమెంట్ ఉందనుకో, బ్రాస్ అనేది ఎంతో బ్రైట్గా ఉంటుంది, అందులో లైటింగ్ గీటింగ్ చేసి అందులో గెటర్ వచ్చింది అనుకో. సో ఫోర్గ్రౌండ్లో ఎప్పుడూ దీపాలు అయ్యి. నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే అన్నమయ్య నేనే తీశాను. అందులో పురుషోత్తమ ఇంటర్వల్ పాటలో ఎండ్లో వెంకటేశ్వర స్వామి అసలు అప్పుడే కనపడతాడు అన్నమాట. బిగినింగ్లో కూడా కనపడతాడు. ఇతనికి పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి దీనికి తేడా ఉండాలని చెప్పేసి మధ్యలో ఒట్టి గోల్డెన్ డోర్స్ ప్రతి ఫ్రేమ్ని మనం ఊహించుకోవాలన్నమాట. ఆడియన్స్ ఫ్లవర్స్ మధ్యలో అనుష్క షాట్, గ్లాస్ కింద కెమెరా అన్నమాట, ఇక్కడ దీని కింద కెమెరా. కాబోయే దర్శకులు నేర్చుకోవాల్సిన విషయం అన్నమాట. స్పిరిచువల్ వరల్డ్ లోకి తీసుకెళ్లిన అందమైన సాంగ్. దేవుడు దిగొస్తాడు. అవును, ఇలాంటి భక్తులు ఉంటే తప్పకుండా దేవుడు దిగొస్తాడు. సార్ ఇప్పుడు ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, బ్యాక్గ్రౌండ్ లోను అట్ ద సేమ్ టైం ఫోర్గ్రౌండ్ మెయిన్ యాక్టర్స్ వీళ్ళందరూ ఉన్నారు. సో మనము విజువలైజ్ చేసుకున్నప్పుడు ఇంతకుముందు చూసిన సాంగ్స్ లో 2, 3 అలాంటి వాళ్ళపైన అక్కడ మనం స్టోరీ అనుకున్నాం. సో ఇంతమంది వచ్చినప్పుడు సీన్ లోకి అది ఎలాంటి ప్రికాషన్స్ మీరు తీసుకుంటారు సార్? అంటే కొరియోగ్రాఫర్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తారా, లేకపోతే ఎవ్రీ షాట్ మనమే చెప్పాలి? కొరియోగ్రాఫర్ ఏం చేస్తాడు? పోజులు చూపించగలంత అన్ని దండం పెట్టి పాడాలి. మొత్తం యాక్టివిటీ ఏమి ఇవ్వాలని ఆలోచిస్తాం అనమాట. వాళ్ళ చేతికి యాక్టివిటీ ఏమి ఇవ్వాలి. ఎందుకంటే పూజారి తప్ప గర్భగుడిలోకి ఎంటర్ అవడానికి వీల్లేదు, ఇతను చేయడానికి వీల్లేదు. ఇతను చేయడానికి వీలుంటే డెకరేట్ చేస్తాడని పాడొచ్చు. హారతి ఇచ్చాడు, ఇతను హారతి ఇవ్వకూడదు, చేయడానికి వీల్లేదు, లోపలికి వెళ్ళకూడదు. అందుకనే పోజులేమో లిమిటెడ్, దండం తప్ప వేరే లేదు. లేకపోతే ఇట్లా అనాలి, లేకపోతే ఇట్లా అనాలి, ఇన్ని రకాలు. సో ఇవన్నీ అంటే చాలాసార్లు విని సెట్లో కూర్చుని ఆలోచించి ఏది ఎక్కడ తీయాలి, ఎక్కడ దండం పెట్టించాలి, ఎక్కడ చేయకపోవాలి, ఎక్కడ దండలు రావాలి. సబ్జెక్టుగా ఉంటుంది. ఎక్కలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు అంటే విష్ణుమూర్తి. ఫోర్గ్రౌండ్లో అది కూడా ఉంది, సబ్జెక్ట్ ఉంది. ఫ్రేము అందంగా ఉంటుంది, గ్రీను, వైటు, రెడ్, ఈయన ప్రతి షాట్ డీటెయిల్డ్గా చెక్కితేనే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. బాయ్స్ అండ్ గర్ల్స్, మేము సై సై సయ్యారేలో తద్దినక తప్పది కానీ లాస్ట్ రౌండ్ లో ఉంటుంది కదా, మీకు కూడా టేస్ట్ ఆఫ్ ఇట్ ఉండాలని మీకు కొన్ని క్వశ్చన్స్ ప్రిపేర్ చేశాం మేము. ఓకే, మొదలెడదామా? తెలుగు సినిమాకి హిందీ సినిమాకి డిఫరెన్స్ ఏంటి? బడ్జెట్ వైజ్ చూస్తే బాలీవుడ్ కొంచెం పెద్దది అనిపిస్తుంది అంటే నా అభిప్రాయంలో. ఓకే, ఇంకా మన తెలుగులో ఏంటంటే కల్చర్ వైజ్ ఎక్కువ ఉంటుంది, ఆడియన్స్ కి నచ్చుతుంది. అక్కడ అది ఆ కల్చర్ వేరే, మన తెలుగు కల్చర్ వేరే కాబట్టి వాళ్ళ కల్చర్ ప్రకారం ఉంటుంది కల్చర్. అదే రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ బాలీవుడ్ లో చూసుకుంటే వాళ్ళు ఆల్రెడీ జరిగిన స్టోరీస్ తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అంటే కైండ్ ఆఫ్ బయోగ్రఫీస్ కావచ్చు, లేకపోతే ఆల్రెడీ సొసైటీలో జరిగిన ఏమైనా ఇన్సిడెంట్స్, రియల్ ఇన్సిడెంట్స్ ఆన్ బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మన దగ్గర కూడా అలాంటి ఇంకా బయోగ్రఫీస్ అవన్నీ రావడానికి కూడా ఛాన్స్ ఉన్నది అనిపిస్తుంది. డైరెక్టర్ గారు మీరేమనుకుంటున్నారు తెలుగు సినిమా హిందీ సినిమాకి డిఫరెన్స్? బికాజ్ మీరు రెండు వర్క్ చేశారు కదా. రిక్షావాడికైనా లక్షాధికారైనా హార్ట్ కామన్, ఫీలింగ్స్ అయిపోయింది. ఏముంది? మైండ్కి పని చెప్పే సినిమా ఏ భాషలో అయినా కష్టం. అంటే టెక్నికల్ ఓరియంటెడ్ అన్నమాట. హృదయాన్ని టచ్ చేసేది ఎవరికైనా, హిందీ వాళ్ళకైనా, తెలుగు వాళ్ళకైనా, అమెరికా వాళ్ళకైనా అంతే. ఎమోషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు యాక్టర్ కి స్టార్ కి డిఫరెన్స్ ఏంటి? యాక్చువల్గా యాక్టర్స్ అనే వాళ్ళని వాళ్ళు చేసిన క్యారెక్టర్స్ బట్టి మనం గుర్తుపెట్టుకుంటాం. అంటే ఒక యాక్టర్ని చూడగానే వాళ్ళ క్యారెక్టర్స్ ముందు మనం గుర్తొస్తాయి. అదే ఒక స్టార్ కానీ సూపర్ స్టార్ చూసినప్పుడు వాళ్ళ పర్సోనా కానీ లేకపోతే వాళ్ళు ఏదైతే ఆ సెలబ్రిటీ స్టేటస్ అది మనకి తెలుస్తుంది. ఆర్టిస్ట్ అనే పేరు ఎందుకు వచ్చింది, యాక్టర్ అని కానీ ఆర్టిస్ట్ అనే పేరు ఎందుకంటే వాళ్ళ యాక్టింగ్ బాగా చేయగలిగిన వాళ్ళని ఆర్టిస్ట్ అంటారు. మంచి ఆర్టిస్ట్. స్టార్డమ్ రావాలంటే నెంబర్ ఆఫ్ హిట్స్ ఉండాలి. నువ్వు ఎంత గొప్పగా యాక్ట్ చేసినా హిట్ లేదనుకో, ఎంత గొప్పగా యాక్ట్ చేసినా హిట్ లేనప్పుడు స్టార్డమ్ అవ్వదు. ఈజ్ ఆల్సో ఆర్టిస్ట్. పిక్చర్లు సూపర్ డూపర్ హిట్ అయ్యేటప్పటికి స్టార్డమ్ వస్తుంది. కమర్షియల్ హిట్ అయితేనే స్టార్డమ్ వస్తుంది, హాలీవుడ్ సినిమాకైనా సరే. ఒక సీరియస్ గా నడుస్తున్న స్టోరీలో మధ్యలో కామెడీ సీన్లు అవసరమా అనవసరమా? డెఫినెట్లీ అవసరం. ఎందుకంటే సపోజ్ మూవీ మిడిల్లో బోర్ అయిపోతే ఆడియన్స్ నచ్చదు. కొంచెం కామెడీ ఉంటే మళ్ళీ క్లైమాక్స్ లో కానీ అది ప్యాచప్ చేసేయచ్చు మూవీ. రిలీఫ్ గా ఉంటుంది. సీరియస్ గా జరుగుతున్నప్పుడు జనాలు ఒక మూడ్ లో ఉంటారు. కొన్ని సందర్భాల్లో అది కామెడీ పెట్టడం అనేది ప్లస్ అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో అది మైనస్ అవుతుంది. అంటే ఒకవేళ ఆ కామెడీ పార్ట్ అనేది స్టోరీలో ఒక భాగం అయితే అండి, అది ఎక్కడొచ్చినా జనాలు కనెక్షన్ లోనే ఉంటారు అని నా ఫీలింగ్.
లేకపోతే మాత్రం స్టోరీ వేరేగా అండ్ కామెడీ పార్ట్ వేరేగా 2 డిఫరెంట్ ట్రాక్స్ అయ్యి సడన్ గా ఇప్పుడు నవ్వాలి లేకపోతే బాగా ఇమోషన్ అయిపోయారు అని పెడితే మాత్రం డెఫినెట్ గా డిస్ట్రాక్ట్ అయిపోయే ఛాన్సెస్ అయితే 100% ఉన్నాయి. ఇప్పుడు మనందరం ఇక్కడ కూర్చున్నాం, గబుక్కున అక్కడ ఒక కోతి వచ్చింది అనుకో, అవుతాం లేదా? యాక్చువల్లీ అక్కడ కోత ఎందుకు ఇక్కడ కూర్చుండగా? అదే నిన్ను చూసుకొని అవుతున్నాం కదా. ప్రేమ కథా చిత్రం కామెడీ లేకపోతే ఆడేది కదా అసలు. అవును, ఎంటర్టైన్మెంట్ అనేది కంపల్సరీగా కావాలి. ఎంత హెవీ డ్రామా అయినా సరే దాన్ని అంటే మోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ క్యారెక్టర్లో మెయిన్ క్యారెక్టర్కి ఒక అసిస్టెంట్ ఉన్నాడు, వాడి ఇంటికి వెళ్తే వీళ్ళకేం పిల్లలు పుట్టట్లేదు, దేవతలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వీళ్ళిద్దరికి సంతానం లేదు. నగేష్ వీళ్ళ అసిస్టెంట్, వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి నాకు ఆదివారం కావాలంటా ఉంటుంది. ఆదివారం సెలవే అంటాడు, అంటే అప్పుడు 6 పుట్టారంటారు. ఒక్కొక్కళ్ళకి సోమవారం, మంగళవారం, బుధవారం పెట్టాడు, నాకు ఆదివారం కూడా కావాలంటా ఉంటుంది అన్నమాట. ఆదివారం సెలవు అంటూ ఉంటాడు. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఒక పిక్చర్ డైరెక్ట్ చేయాలంటే మీకు కావాల్సింది అంటే ఒక ప్రొడ్యూసర్, డబ్బులు పెట్టేవాడు కావాలి. ఆ పెట్టేవాడిని ఒప్పించాలంటే మీరు అద్భుతంగా నరేట్ చేయగలగాలి. మీరే స్టోరీ రాసుకున్నా, ఇంకోళ్ళ స్టోరీ చెప్పినా 2 గంటల సినిమాని 2 గంటలు అద్భుతంగా దృశ్యం కళ్ళకు కనపడేటట్టు చెప్పగలగాలి. ఒకవేళ మీకు తీగలను కానీ చెప్పలేను అన్నారనుకో, అప్పుడు రైటర్తో చెప్పించాలి. వినేవాడికి సినిమా మొత్తం కనపడాలన్నమాట. సో ఆ సూత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. మన సై సై సయ్యారే ఇప్పటి వరకు డైరెక్టర్ గారు మనతో పాటలకి సంబంధించిన ఎన్నో విశేషాలని షేర్ చేసుకున్నారు. మీరు అందరూ మాతో పాటు ఎంజాయ్ చేసి ఉంటారని ఆశిస్తూ జీవనవాహిని పావని కలియుగమున కల్పతరువు నీడ నీవని కనులు తుడుచు కామధేను తోడు నీవని నిన్ను కొలిచిన చాలు నమ్మ సకల లోక పావని భూమిని తడిపి దివిగా మలచి సుడులు తిరుగు శుభగాత్రి గంగోత్రి గంగోత్రి గల గల గంగోత్రి హిమగిరిధరి హరిపుత్రి గల గల గంగోత్రి హిమగిరిధరి హరిపుత్రి జీవనవా